ఆ అనారోగ్యము నేను జయించలేను. అఫ్ కోర్స్ నువ్వు చేయలేవు. నల్లి కొరకు ప్రార్థిస్తున్నాం అయా. బిడ్డ వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలం వరకు కూడా దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతో మందిని ఈ రాత్రి కాలాన్ని చూడలేకెత్తించిపోయారు కదండి. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప చేత మనం ఈ రాత్రిన సజీవులంగా ఉన్నాం. ఈ రోజున మీ యొక్క గృహాలు మీరు చాచబడ్డారని, రాత్రి కాలంలో మీ పనులు కూడా ముగించుకున్నారని, క్షేమంగా ఉన్నారని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు అనేక మంది. మీ కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నామమ్మా. భయం లేకుండా, కలవర లేకుండా ప్రార్థించుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ రాత్రిన దేవాది దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. జెర్మయా చాప్టర్ 20 వర్స్ 11. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. ద లార్డ్ ఈజ్ విత్ మీ లైక్ ఎ మైటీ వారియర్, సో మై ప్రాసిక్యూటర్స్ విల్ స్టంబుల్ అండ్ నాట్ ప్రివైల్. హల్లెలూయా. దేవాది దేవుడు ఎంతో గొప్పగా ఈ రాత్రి కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుతమైన వాడు, ఆయన ఆశ్చర్యకరమైన వాడు. ఆయనని మనం వర్ణించలేమండి. ఒక మనిషికి ఉన్నటువంటి శక్తి కంటే ఆయనకి కొన్ని వేల రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది కదండి. అయితే ఈరోజు దేవాది దేవుడు చెబుతున్నా, మనకి జ్ఞాపకం చేస్తున్న ఈ రాత్రి కాలంలో విషయం ఏంటి అంటే, ఆయన పరాక్రమము గల వీరుడు, ధీరుడు అని. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఖచ్చితంగా ఏమవుతామట? గెలిచి తీరుతాం. మన పైకి వస్తున్న శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, ఎంత ధనము, అధికారము కలిగి ఉన్న వారైనప్పటికీ, దేవాతి దేవుడు మనతో ఉంటే విజయం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. రాత్రి కాలంలో ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా హింసించబడుతున్నావేమో, నువ్వు కూడా బాధించబడుతున్నావేమో. గృహంలోనో, ఉద్యోగంలోనో, వ్యాపార స్థలాల్లోనో, లేదా నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీవంటే పడని వారు, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, నీకంటే బలవంతులు, జ్ఞానవంతులు ఈ రాత్రిన నిన్ను దుఃఖపెడుతున్నారేమో, బాధ పెడుతున్నారేమో. దేవాది దేవుడు చాలా క్లియర్గా నీకే చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళు నీ మీదికి యుద్ధానికి వస్తారు కానీ వాళ్ళు గెలవరు. ఎందుకు గెలవరండి? కారణం ఏంటంటే, నీ పక్షానున్న దేవుడు, మన పక్షానున్న దేవుడు పరాక్రమము గల వ్యక్తి. పరాక్రమము అనే మాటను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, పరాక్రమశాలి అని ఎవరు అంటారు? బాగా యుద్ధాలు చేసి ఏ యుద్ధం కూడా ఓడిపోకుండా గెలిచినటువంటి వ్యక్తిని ఆ పరాక్రమశాలి అంటారు. లేదా హీఈస్ వెరీ మైటీ, అతన్ని ఎవరు కూడా ఓడించలేని వ్యక్తిగా ఉన్న వ్యక్తిని పరాక్రమశాలి అంటారు. లోకంలో మనిషి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఓడిపోయే ఉంటాడు. ఖచ్చితంగా అతనికంటే బలవంతులు, శక్తివంతులు వచ్చినప్పుడు ఖచ్చితంగా బెండ్ అయిపోవాలి. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎవరి ముందు కూడా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆర్ మన ఇండియన్స్ మినిస్టర్స్ ఆర్ ఎమ్మెల్యేస్ ఎవరైనా కావచ్చు. ఒక ట్రంప్ వచ్చాడు అనుకోండి, ట్రంప్ దగ్గర పోయి కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చోలేరు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ట్రంప్ కంటే మేము అంత శక్తివంతులం కాదు అని. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనుష్యుల వంటి స్వభావం కలిగిన వ్యక్తి ఏమాత్రం కాదు. దేవుడు పరాక్రమవంతుడు. ఎక్కడైనా ఒక కనుచూపుతో అక్కడున్న పరిస్థితులను చేంజ్ చేయగలిగిన వ్యక్తి. ఒక మాట చేత లోకాన్నంతటిని మార్చగలిగిన వ్యక్తి. అటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మనందరికీ తెలుసు దావీదు గొలియాతుని ఓడించే విధానం. గొలియాతు ఆ టైంలో ఫీల్ అవుతున్నాడట, ఏమని? ఈడెవడో చిన్నపిల్లగాళ్ళలాగా ఉన్నాడు, వీడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాననే కాన్ఫిడెంట్ గొలియాతులో ఉన్నదట. ఎందుకు అంటే దానికి కారణం లేకపోలేదు. గొలియాతుని అంతవరకు ఎవరు కూడా ఓడించలేదు. గొలియాతు చూడడానికి వెరీ స్ట్రాంగ్గా, బలంగా ఉంటాడు, ఎత్తుంటాడు.
కానీ దావీదు చాలా చిన్నగా స్మాల్గా ఉంటాడు. అయితే వారిద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఎవరు గెలిచారు? గొలియాతు గెలిచాడా? గొలియాతు యొక్క బలం తనని ఓడిపోకుండా ఆపగలిగిందా? గొలియాతు దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి లేదా ఆ యుక్తి గొలియాతుని ఓడిపోకుండా ఆపగలిగిందా? గొలియాతు ఎంతో విద్య నైపుణ్యుడు అనే వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే ఆయన యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. బట్ ఇక్కడ చూస్తే దావీదుకి ఏమీ కూడా తెలియదు, యుద్ధంలో వాళ్ళు కూడా తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సౌలు దావీదుతో అంటున్నాడు, దావీదు నువ్వు యుద్ధానికి సంబంధించిన ఈ పరికరాలన్నీ ధరించుకో అంటే, ఇవేమి నాకు తెలియదండి, నాకు అవసరం లేదండి అంటాడు. ఈరోజు నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావు. దేవుడు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ భయపడకు, బాధపడకు. దేవుడు నీ పక్షానుంటే, పరాక్రమము కలిగిన దేవుడు నీ పక్షానుంటే, దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. అవతల ఉన్నది ఎటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి భయంకరమైన రోగమైన, ఎటువంటి భయంకరమైన అప్పైనప్పటికీ, అబ్బో ఈ కాంట్ అండి, నేను చేయలేనండి, నా వల్ల కాదండి, అంత అప్పు నేను కట్టలేను, ఆ అనారోగ్యము నేను జయించలేను. అఫ్ కోర్స్ నువ్వు చేయలేవు, నువ్వు జయించలేవు, నీ వల్ల కాదు. కానీ దేవుని వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయన పరాక్రమము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, అసాధ్యమైన వాటిని సాధ్యంగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా! వాట్ ఎ మైటీ గాడ్ వీ హ్యావ్. మనం ఎంతో గొప్ప దేవుని కలిగి ఉన్నాం. రోజున నువ్వు కృంగిపో, మాకు సమస్య రాగానే, ఇబ్బంది రాగానే, నువ్వు జయించలేని, నువ్వు పోరాడలేని సమస్యలు ఒకవేళ నీ కళ్ళ ముందున్నాయేమో, భయపడకు సహోదరి సహోదరుడా. దేవుని వైపు చూడు. దేవుడి వైపు చూస్తే, దేవుడు నీ పక్షానుంటే ఖచ్చితంగా విజయం నీదే. అవతల వ్యక్తి ఎవరైనప్పటికీ డోంట్ కేర్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి రాత్రి కాలంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. దేవాది దేవుడు మన పక్షంగా ఉన్న ఎడల మనదే విజయం అవుతుంది. ఆయన మనలో ఉన్న దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు, ఈ లోకానికి సృష్టికర్త అనే విషయం మరచిపోకుండా విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగండి. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో మీరు తప్పక చూస్తారు. మీ అందరి గురించి మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. పరాక్రమము గల శూరుని వలె యెహోవా మనకు తోడై ఉంటాడు. మనం ఇంతవరకు కూడా విన్న వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, యథార్థుడా, న్యాయాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున తండ్రి చక్కని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నావు ప్రభా. మా కష్టాలలో మమ్మల్ని ఆదుకునే దేవుడుగా నీవు ఉన్నావయ్యా. మా సొంత ఆలోచనల ప్రకారం కాకుండా అయ్యా, మీ యొక్క ఆలోచన ప్రకారం మేము నడిచినట్లయితే అయ్యా, మమ్మల్ని చూసి హింసించిన వారు, మమ్మల్ని చూసి అపహసించిన వారు తండ్రి గెలవక మమ్మల్ని బట్టి వారు త్రొట్టిల్లుతారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, నీ యొక్క సన్నిధి ఎక్కడుంటే అక్కడ మాకు విజయము తండ్రి, మీరు ఎక్కడుంటే మాకు అక్కడ ధైర్యము ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరున దీవించండి. వారికి ఉన్న ప్రార్థన అవసరతలను మీ సన్నిధిలో మొరపెడుతుండగా, మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్న దేవుడు తండ్రి. మరి బిడ్డల నిమిత్తము మేము వేడుకుంటుండగా, మీకు మొరపెడుతుండగా, పేరున వారిని బట్టి, వారి సమస్యను బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క కృప ప్రతి బిడ్డ పైన ఉండులాగున అయ్యా, వారికి సమాధానము మీరు అనుగ్రహించులాగున కృప చూపించండి నా తండ్రి. ఈ సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతలను మేము మీ సన్నిధిలో మొరపెడుతుండగా సహాయం చేయండి తండ్రి. బిడ్డ అనుష కొరకు, మరి వారి యొక్క భర్త వినయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి నా ప్రభువా. అదే విధంగా గీత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్న జ్వరాన్ని యేసు నామములో గద్దించండి నా ప్రభా. ఉన్న బలహీనతనంతటినీ కొట్టివేయండి. మీరే బిడ్డకు బలాన్ని, శక్తిని, మీ యొక్క సామర్థ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం. బిడ్డ అనుష కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఆ గుండె దడ
తండ్రి ఎటువంటి భయాందోళన ఆ బిడ్డను ఆవరించిందో యేసు నామంలో ఆ భయాందోళన కొట్టివేయండి. ఆ టెన్షన్స్ ని, ఆ ఆందోళన అంతటిని తీసివేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా ఆ బిడ్డను నిలవబెట్టండి. అదే విధంగా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క శాలరీ ఇంక్రీజ్ అవునట్లుగా కృప చూపించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. ముఖ్యంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ కొట్టివేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదే విధంగా బిడ్డ శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా మీ మెండైన కృప బిడ్డ పైన ఉండులాగున సహాయం దయచేయండి. కుటుంబం గురించి ప్రార్థిస్తుండగా మొరపెడుతుండగా తండ్రి మీ యొక్క సహాయం ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ నల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డ వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వారి యొక్క సిస్టర్ ప్రెగ్నెన్సీ నిమిత్తం ప్రార్థిస్తుండగా కృప చూపించండి తండ్రి. మీరే అద్భుత కార్యాన్ని బిడ్డ పట్ల మీరు జరిగించండి నా తండ్రి. విజయ్ కుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు రాఖీ, కేజియా, మహి, సౌజన్య, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. బిడ్డ కిరణ్ మారు మనసు కొరకు ప్రార్థిస్తుండగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీరే తండ్రి వారి కుటుంబానికి తోడై ఉండండి. అయా వారికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో తండ్రి మీ యొక్క మహిమేశ్వరంలో ప్రతి అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా వరలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబం అంతా కూడా రక్షించబడి అయా మీలో ఆనందించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క కనికర హస్తము వారిపైన ఉంచండి నా తండ్రి. మీరు దయగల దేవుడవుతండి. వారిపైన మీ దయను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా ప్రభా ఎటువంటి సమస్యలతో బిడ్డలు ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులను బిడ్డలు ఎదుర్కొంటున్నారో వాటిని బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా మా మొరను ఆలకించండి నా తండ్రి. సమాధానకర్తమైన దేవుడు ప్రతి బిడ్డకు సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నా ప్రభా. మానసిక ఆందోళనతో ఉన్నవారు, అయా తండ్రి శాంతి లేక, సమాధానము లేక ఎందరైతే బిడ్డలు ఈ రోజున నలిగిపోతున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నీ చేతి పని అయినటువంటి మీ బిడ్డల పైన నీవు ఎంతగానో ప్రేమ చూపించే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డ నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నాను నా దేవా. అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, అయా మరి తండ్రి అయా బలహీనతలు, శారీరక బలహీనతలు అన్నిటినీ కూడా తండ్రి మీరు కొట్టివేయండి అయ్యా. గుండె నొప్పితో బాధపడేవారు, తలనొప్పితో బాధపడేవారు, క్యాన్సర్ తో బాధపడేవారు, నిద్ర పట్టక బాధపడేవారు, అయా మరి తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి నా ప్రభువా. అయా మరి తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. అయ్యా మీరే వారికి తండ్రి సమాధాన స్థితిని కలగజేయండి ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అనారోగ్య సమస్యలన్నింటినీ తీసివేయండి. అయా అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగ సమస్యలతో మొరపెడుతున్నారో నా ప్రభా, ఏమైనా సమస్యలు ఉంటే, ఆటంకాలు ఉంటే వాటన్నిటిని కొట్టివేయండి నా ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అదే విధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా సంతానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అయా మిమ్మల్ని నమ్మి విశ్వసిస్తుండగా తండ్రి అద్భుత కార్యమును బిడ్డల పట్ల మీరు జరిగించండి. వృద్ధులను మీరు అయా కాచి కాపాడండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ తండ్రి అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా తండ్రి మీరే మీ నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు వివాహ విషయంలో మీకు మొరపెడుతున్నారు సహాయం దయచేయండి నా ప్రభువా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. అయ్యా మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఇంకా తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ సువార్తకు లోబడేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో చేరి అయ్యా మరి తండ్రి మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించమని, సమాధాన స్థితిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.